మిగతా డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలన తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జనగాం జిల్లా వ్యతిరేకిగా కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఉండకూడదని ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే జనగామ జిల్లా ఉనికిని కాపాడాలన్నారు. జనగాం జిల్లా జోలికి వస్తే అంతు చూస్తామని తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఆనాడు జనగాం జిల్లా ఏర్పడడానికి ప్రధాన శత్రువుగా ఓన్లీ కడియం శ్రేణి. ఎందుకంటే ఎవరు కూడా జనగాం జిల్లా వద్దని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఓన్లీ కడియం శ్రేణి మాత్రమే. అంతేకాకుండా స్వయంగా కడియం శ్రేణి గారు నాయని రాజేందర్ రెడ్డిని తీసుకొని రేవంత్ రెడ్డిని కలిసి మాకు 6 జిల్లాలు వద్దు, అభివక్త వరంగల్ జిల్లా అంతా ఒక్క జిల్లాగానే ఉండాలని చెప్పేసి ఈరోజు మాట్లాడడం అంటే నిజంగా ఆయన ఇంత నిరంకుశ పాలకుడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నువ్వు బాంబులు పెంచేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసినావు. ఆఖరికి కాంట్రాక్టర్ ముందుకొచ్చి నేను రిపేర్ చేస్తానంటే వాళ్ళ కనీసం ఇప్పుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏదన్నా ఒక్క మంచి పనన్నా చేసి ప్రజల మెప్పు పొందడం అంటే ఇప్పటివరకు ఏం లేదు. నీవెట్లున్నావో నీ మంత్రివర్గం కూడా గట్లనే ఉన్నది. అభివక్త వరంగల్ జిల్లాను ఒక్కటే చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించడం జరిగింది ఆయన ఇంటర్వ్యూలో. సో కాబట్టి అంతకుముందు జాక్ పేరు మీద జనగాం జిల్లాకు వ్యతిరేకంగా ఒకే ఒక్క వ్యక్తి కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అనుచరులతో జాక్ తయారు చేయించి సో ఆ రకంగా అప్పుడు వ్యతిరేకించిండు. ఇప్పుడు నిజంగా ఏదో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూస్తలేరు అనుకుంటే దాగేది కాదు. తప్పకుండా ఈరోజు జనగాం జిల్లాకి వ్యతిరేకం ఎవరంటే కడియం శ్రేణి నెంబర్ 1 స్థానంలో ఉంటుంది.